గుడ్ మార్నింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు ఆస్క్ మనీ పశు. మన వ్యూవర్స్ పంపించిన ఫస్ట్ క్వశ్చన్ విషయంకి వచ్చేసరికి, సాగర్ థ్యాంక్స్ ఫర్ యువర్ ఇన్సైట్ఫుల్ వీడియోస్. వాట్స్ యువర్ వ్యూ ఆన్ విష్ణు ప్రకాష్ ఆర్ పుంగిలా లిమిటెడ్? యూ మెన్షన్ దేర్ ఇస్ ఎ స్కోప్ ఫర్ వాటర్ ప్రాజెక్ట్ కంపెనీస్ అండ్ ఐ సీ కంపెనీ పర్ఫార్మెన్స్ ఈజ్ నాట్ బ్యాడ్ ఐదర్, బట్ FIS GS have reduced just like any reason for it. ఓకే, బిఫోర్ ఐ ఆన్సర్ అబౌట్ విష్ణు ప్రకాష్ ఆర్ పుంగ్లియా, ఒక విషయం అయితే మన మిగిలిన వ్యూవర్స్ అందరికీ క్లారిటీ ఇద్దాం అనుకున్నాను. చాలా మందిలోని ఒక పానిక్నెస్ అయితే లాస్ట్ 1 వీక్గా కనబడుతుంది. దానికి ఎస్, అండర్స్టాండబుల్, రోలర్ కోస్టర్ రైడ్ కదా. సో లాస్ట్ 1 వీక్ సో ఆటోమేటిక్గా పానిక్నెస్ అయితే కనబడుతుంది. అండ్ చాలామంది ఎస్పెషలీ పవర్ రిలేటెడ్ కంపెనీస్ అవ్వచ్చు, వాటర్ రిలేటెడ్ కంపెనీస్ అవ్వచ్చు, ఏదైతే గవర్నమెంట్ క్యాపెక్స్ రిలేటెడ్ డిపెండెన్సీ ఎక్కువ ఉండే కంపెనీస్ ఉంటాయి, వాటి రిలేటెడ్గా అయితే చాలా భయపడుతున్నారు. దాని రిలేటెడ్ స్పెండింగ్ జరుగుతుందా లేదా, ఈ కంపెనీస్కి అంత ఆపర్చునిటీ ఉంటుందా లేదా అని చెప్పి. ఎస్సి ఇంతకు ముందు తీసుకున్నట్టుగా గవర్నమెంట్ అయితే అగ్రెసివ్గా వన్ సైడ్ డెసిషన్స్ అయితే తీసుకోలేకపోవచ్చు, ఎందుకంటే అలయన్సెస్ ఒక సపోర్ట్ అయితే కావాల్సి ఉంటుంది. కానీ ఒక్క విషయం అయితే మనం అర్థం చేసుకోవాలి, ఈ గవర్నమెంట్ ఆర్ ఎనీ గవర్నమెంట్ ఏదైనా కూడా ఫ్యూ స్పేసెస్లోని గవర్నమెంట్ అయితే స్పెండ్ చేయాల్సిందే. స్పెండ్ చేయకపోతే సినారియో విల్ బి వర్స్ట్ అన్నమాట. ఫస్ట్ థింగ్, పవర్ విషయంకి వచ్చేసరికి మీరు ప్రతి మంత్ వింటూనే వస్తున్నారు. హెడ్లైన్స్లో చూస్తే మీరు గూగుల్లోనే ఒకసారి జస్ట్ ర్యాండమ్గా కొట్టండి పవర్ డిమాండ్ పీక్ ఇన్ ఇండియా అని చెప్పి, మీకు ఎన్ని ఆర్టికల్స్ కనబడతాయి చూడండి. ప్రతి మంత్ ఎక్కడో చూడ పవర్ డిమాండ్ పీక్ టచ్ అయినట్టుగా అయితే కనబడుతుంది. పవర్ డిమాండ్ అయితే అలా పెరుగుతుంది. డిమాండ్ పెరిగితే సప్లై పెరగకపోతే ఏమవుతుంది, షార్టేజెస్ ఏర్పడతాయి, పవర్ కట్స్ వస్తాయి. ఆల్రెడీ కొన్ని లొకేషన్స్లో అయితే పవర్ కట్స్ నడుస్తున్నాయి. ఈ పవర్ కట్స్ ఇంకా పెరిగిపోయాయి అనుకోండి, సిటీస్లో అది పవర్ కట్స్ ఎక్కువ పెరిగిపోతున్నాయి అనుకోండి, ఏమవుతుంది, జనాల్లోని ఫ్రస్ట్రేషన్ వస్తుంది, గవర్నమెంట్స్కి అగెయిన్స్ట్గా అవుతారు. అండ్ నెక్స్ట్ టైం ఎలక్షన్స్ అయినప్పుడు గవర్నమెంట్ మీద ఆ ఇంపాక్ట్ అయితే పడుతుంది. సో పవర్ రిలేటెడ్ ఏదైతే క్యాపెక్స్ స్పెండ్ చేయాలో, థర్మల్ పవర్ కెపాసిటీస్ యాడ్ చేయడం కానీ, లేకపోతే పవర్ లైన్స్ వేయడం, ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ రిలేటెడ్ స్పెండింగ్, ఇవన్నీ కూడా అవైతే చేయాల్సింది. సో దాని రిలేటెడ్గా భయపడదు. ఓన్లీ థింగ్ కొంచెం టైం లైన్ డిలేస్ ఇవేమైనా అవ్వచ్చేమో, కానీ అంతకు మించి అయితే అవ్వదు. బట్ ఇదైతే ముందుకు మూవ్ అవ్వాల్సింది. అండ్ అలాగే వాటర్ రిలేటెడ్గా కూడా వినో ఆల్రెడీ బెంగళూరు కేసు అవ్వచ్చు, హైదరాబాద్ కేసు అవ్వచ్చు, వేరే చోట్ల వాటర్ స్కేర్సిటీ ఆల్రెడీ చూస్తున్నాం. వాటర్ రిలేటెడ్గా గవర్నమెంట్ ఇన్ఫ్రా బిల్ స్పెండ్ చేయకపోతే ఓకే, రేపు ఉదయం వీల్ సీ వన్ ఆఫ్ ద వర్స్ట్ సినారియోస్ అన్నమాట. సో వాటర్ ఇంకా చాలా వర్స్ట్, వాటర్ స్కేర్సిటీ ఇంకా పెయిన్ఫుల్ కదా. పవర్ లేకపోయినా కొంత టైం అయినా బతకగలుగుతాం, బట్ వాటర్ లేకపోతే ఇంకా వర్స్ట్ కదా. సో గవర్నమెంట్ ఇలాంటి బేసిక్ ఇన్ఫ్రా ఏదైతే ఉన్నదో, ఈ నెసెసిటీ ఇన్ఫ్రా మీద అయితే గవర్నమెంట్ అయితే స్పెండ్ చేయాల్సి ఉంటుంది. భయపడొద్దు, ఆపర్చునిటీ సైజ్ ఇవన్నీ సేమ్ అలాగే ఉంటే కొంచెం డిలేస్ అయితే అవ్వచ్చు. సో దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు కన్విన్స్. ఎవరైనా కూడా ఈ థీమ్స్ రిలేటెడ్ భయపడుతున్నట్టయితే భయపడాల్సిన పని లేదు అన్నది నా వ్యూ అయితే. అండ్ కమింగ్ టు విష్ణు ప్రకాష్ ఆర్ పుంగ్లియా విషయంకి వచ్చేసరికి, ఎస్ యాక్చువల్లీ ఏదైతే కరెక్షన్ కనబడిందో, వీళ్ళు లిస్ట్ అవడమే చాలా బంపర్ లిస్టింగ్ చూశారు. దాని తర్వాత స్టాక్ కరెక్ట్ అవ్వడం కనబడింది కదా. ఈ కరెక్షన్ తర్వాత మంచి అట్రాక్టివ్ వాల్యుయేషన్లోకి వచ్చిందని అయితే అనిపిస్తుంది. ఎందుకంటే కంపెనీ దగ్గర 4,717 కోట్ల ఆర్డర్ బుక్ ఉన్నది మార్చ్ ఎండింగ్ నాటికి చూసినట్టయితే. అందులోని 3,654 crores వాటర్ రిలేటెడ్ ఆర్డర్ బుక్కే, అండ్ రైల్వే రిలేటెడ్గా 736 crores ఆర్డర్ బుక్ ఉన్నది. రోడ్స్ రిలేటెడ్గా మేజర్ రిస్కీ ఆర్డర్ బుక్ రోడ్స్ అన్నమాట. సో రోడ్స్ రిలేటెడ్ ఆర్డర్ బుక్ చూసినట్టయితే 154 crores. అండ్ ఈ 4,714 కోట్ల ఆర్డర్ బుక్ని కూడా వీళ్ళు 24 to 36 monthsలోని ఫినిష్ చేస్తామని చెప్తున్నారు. సో 24 to 36 monthsలో ఫినిష్ చేశారు అనుకోండి, దాన్ని అది రెవెన్యూస్లో కనబడుతుంది కదా. ఆల్రెడీ ఈవెన్ లాస్ట్ ఇయర్ రెవెన్యూ గ్రోత్ కూడా బాగానే ఉన్నది, ఈవెన్ బాటమ్ లైన్ గ్రోత్ కూడా మనకి బాగానే కనబడుతుంది. బ్యాలెన్స్ షీట్లో అంత పెద్ద డెట్ లేదు, అండ్ ప్రమోటర్ ప్లెడ్జ్ అది ఏం కనబడట్లేదు. రిటర్న్ రేషియో చూస్తే ROC 24% కనబడుతుంది, ROE 23% కనబడుతుంది. అండ్ అలాగే EV EBITDA మల్టిపుల్ చూసినా కూడా 10.8 times కనబడుతుంది. సో ఎవ్రీథింగ్ లుక్స్ అట్రాక్టివ్. ఓన్లీ రిస్క్ ఏంటంటే ఇలాంటి బిజినెస్లకి గవర్నమెంట్తో రిలేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది అన్నమాట. సో వీళ్ళు గవర్నమెంట్ రిలేటెడ్ రిలేషన్స్ ఏవైతే వాటి రిలేటెడ్గా మనకి అండర్స్టాండింగ్ ఉంటుంది, మనకు ఓన్లీ నెంబర్స్ రిలేటెడ్ బిజినెస్ రిలేటెడ్గా అయితే అండర్స్టాండింగ్ ఉంటుంది. సో అవన్నీ అయితే బాగానే కనబడుతున్నాయి. అండ్ ఇంకొక పాజిటివ్ థింగ్ ఏంటంటే, ఈ కంపెనీకి వీళ్ళ దగ్గర ఓన్ 500+ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ ఉన్నది. సో అవుట్ సోర్సింగ్ రిలేటెడ్గా డిపెండెన్సీ కూడా చాలా తక్కువ అన్నమాట. సో దట్స్ వన్ ఆఫ్ ద పాజిటివ్ ఫ్యాక్టర్ కంపెనీ పరంగా మనం మాట్లాడుకోవాలి. కాకపోతే రాజస్థాన్ రిలేటెడ్గా ఆర్డర్ బుక్ ఏదైతే ఉన్నదో అది కొంచెం ఎక్కువగా ఉన్నదన్నమాట. సో అక్కడ పొలిటికల్ సినారియోస్ ఆధారంగా ఏమైనా రిస్క్ ఉండే ఛాన్స్ ఉంటుంది. బట్ అదర్ స్టేట్స్లో కూడా వీళ్ళు ఆర్డర్స్ అయితే విన్ అవుతూ వస్తున్నారు. ఓవరాల్గా అన్నీ బాగానే కనబడుతున్నాయి. అండ్ FIDA స్టేక్ రిడక్షన్ రిలేటెడ్గా
అంటే వీ కెనాట్ పర్టికులర్లీ అవతల వాళ్ళు ఎందుకు అలా చేశారన్నది అయితే మనం కరెక్ట్గా గెస్ట్ చేయలేం. కానీ ఒక విషయం అయితే చెప్పగలను. సో ఐపీఓ బంపర్ లిస్టింగ్ తర్వాత ఆటోమేటిక్గా ఐపీఓ కోసం అని చెప్పి ఇన్వెస్ట్ చేసిన ఫండ్స్ ఉంటాయి, వాళ్ళు ఎగ్జిట్ అవుతూ ఉండొచ్చు, ఇలాంటి సినారీస్ మనకు కనబడవచ్చు. బట్ పాజిటివ్ థింగ్ ఏంటంటే కాంట్ మ్యూచువల్ ఫండ్ ఏదైతే ఉన్నదో 4% ప్లస్ స్టేక్ అయితే హోల్డ్ చేస్తుంది. అండ్ అలాగే మధుసూదన్ కెలా గారు ఐపీఓ టైంలోనే వీళ్ళ లిస్టింగ్ టైంలో సమ్నీకి వచ్చారు, ఆయన మాట్లాడారు. ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫండ్ మేనేజర్స్ ఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్టర్స్గా మనం చూడొచ్చు. ఎందుకంటే ఆయన ఏవైతే కంపెనీస్ని పికప్ చేస్తారో దే హ్యావ్ డన్ రియలీ వెల్. చాలా ఫెంటాస్టిక్ రిటర్న్స్ అయితే డెలివర్ చేసి కంపెనీస్ కూడా అలాగే గ్రో అయ్యాయి. రీసెంట్గా మాట్లాడే ట్రిల్ ఈజ్ వన్ ఆఫ్ సచ్ ఎగ్జాంపుల్. సో విష్ణు ప్రకాష్ ఆర్ పుంగ్లే రిలేటెడ్గా కూడా ఆయన అయితే ఓపెన్గా పబ్లిక్లీ హోల్డ్ చేసినట్టుగా అది కూడా మాట్లాడారు. కాబట్టి సో అలాంటి మంచి ఇన్వెస్టర్స్ ఉన్నారు. ఐ డోంట్ థింక్ వరీ అవ్వాల్సిన పని లేదు. ఓన్లీ థింగ్ రాజస్థాన్ రిలేటెడ్ పొలిటికల్ థింగ్ ఏమైనా లింక్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా కొంచెం వర్క్ చేయండి సరిపోతుంది. అదర్వైజ్ ఎవ్రీథింగ్ లుక్స్ గుడ్ ఇన్ ది కంపెనీ. మీరు పంపించిన నెక్స్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చేసే ముందు ఒక విషయం అయితే మీతో షేర్ చేసుకోవాలి గైస్. ఈరోజు ఆస్క్ మనీ పర్ షో ఏదైతే ఉన్నదో దీన్ని కొంచెం వీక్ ముందుగానే రికార్డ్ చేస్తున్నాను. నార్మల్లీ వీకెండ్లో రికార్డ్ చేస్తాను అనమాట. దానికి రీజన్ యాక్చువల్లీ వీకెండ్ లాస్ట్ 3 డేస్లో ఏంటంటే నేను ఫ్యామిలీతో పాటు బయటకు వెళ్తున్నాను. సో అందు గురించి నేను ముందే షో మిస్ చేయకూడదని రికార్డ్ చేస్తున్నాను. సో వీకెండ్ లోపల వచ్చిన క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో మీ క్వశ్చన్స్ పిక్ అయ్యి ఉండు. సో ఐఎమ్ రియలీ సారీ ఫర్ దట్. సో అందు గురించి మిస్ అవుతున్నాయి. అండ్ అలాగే ఈరోజు మన ఆస్క్ మనీ పర్ షోలో ఏవైతే ఆన్సర్ షేర్ చేస్తున్నానో మీకు హెల్ప్ఫుల్ అవుతున్నాయి అనిపించినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ మీకు కూడా ఏదైనా క్వశ్చన్ మమ్మల్ని అడగాలనిపించినట్టయితే మిగిలిన వ్యూవర్స్ ఎలాగైతే అడుగుతున్నారో #AskMoneyPerson కంటిన్యూస్గా రాసి మీ క్వశ్చన్ కూడా అలాగే రాసినట్టయితే మాకు రీచ్ అవుతాయి. అండ్ ఇంకొక క్లారిటీ ఇవ్వాలి. లాస్ట్ వీక్ హెచ్డిఎఫ్సి లైఫ్ రిలేటెడ్గా ఏదైతే మనం మాట్లాడుకున్నాం దాని తర్వాత చాలామంది నేను ఆల్రెడీ హెచ్డిఎఫ్సి లైఫ్లో టర్మ్ ప్లాన్ కడుతున్నాను, నేను ఆపేయాలా అని చెప్పి అడుగుతున్నారు. అలాంటి పనులు చేయక్కర్లేదు. ఏదైతే హెచ్డిఎఫ్సి లైఫ్ చేసిందో హెచ్డిఎఫ్సి లైఫే కాదు ఎనీ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా అలాంటి చేయొచ్చు. చేసిన దాఖలు కూడా చాలానే ఉంటాయి అన్నమాట. హిస్టారికల్ చాలా కంపెనీస్ చేసేసి బేసికలీ వాళ్ళ క్లెయిమ్ డిపార్ట్మెంట్, రిస్క్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇన్సెంటివైజేషనే ఈ క్లెయిమ్ రిజెక్షన్ రిలేటెడ్గా ఉంటుంది. కాబట్టి ఆటోమేటిక్గా ఏంటంటే కంపెనీస్కి ఆ క్లెయిమ్ రిజెక్ట్ అయితే ఏమవుతుంది అంటే ఏదో ఒక రీజన్ ఫైండ్ అవుట్ చేసి వాళ్ళకి అది ప్రాఫిటబిలిటీ కదా స్ట్రైట్ అవే. సో అందు గురించి అని చెప్పి రీజన్స్ వెతుకుతూ ఉంటారన్నమాట. కొన్ని కేసుల్లోనే ఇలాంటి ఫ్రాడ్ జరుగుతాయి, అన్ని కేసులలో ఫ్రాడ్ జరుగుతాయని లేదు. కానీ మన కేసులో అలా జరగకుండా ఉండాలంటే మనకి ఎలాంటివి జరుగుతాయని అవేర్నెస్ ఉండడం ఇంపార్టెంట్. అండ్ అలాగే మనకి దగ్గర ఏదైనా హెల్త్ రిలేటెడ్ పాలసీ తీసుకున్న తర్వాత కాంప్లికేషన్ వచ్చిందనుకోండి, ఆ ఫస్ట్ డయాగ్నోసిస్ రిపోర్ట్ ఏదైతే ఉంటుందో ఓకే ఆ రిపోర్ట్ని కూడా మనం పాలసీతో పాటు ఉంచుకోవడం ఇంపార్టెంట్ అని యాక్చువల్లీ మీకు ఇప్పుడు కాదు టర్మ్ రిలేటెడ్ వీడియోస్ చేసిన ప్రతిసారి చెప్తాను. దానికి ప్రాక్టికల్ కేసు మనం అలా ఉంచుకోకపోతే మనం ఫేస్ చేయగలిగే రిస్క్ ఏంటన్నది లాస్ట్ వీక్ ఆ కేసు బట్టి మనం మాట్లాడుకున్నాం. అంతేకాని ప్యానిక్ అయితే అవ్వద్దు. ఇంకోటి చూసాను చాలామంది ఇందు గురించి ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు నమ్మకూడదు, గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కంపెనీలు నమ్మాలి. నో గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కంపెనీల్లో కూడా ఎలాంటి సినారీస్ అవుతున్నాయి. ఎవ్వరు ఇక్కడ ప్యూర్ కాదు, అందరూ ఒక్కటే. సో మనం అలానే ఇన్సూరెన్స్ని ఇగ్నోర్ కొట్టలేం. టర్మ్ ఇన్సూరెన్స్ అయితే ఉండాలి అండ్ తీసుకుని కొన్ని జాగ్రత్తలు పడితే చాలు, అంతే. నా నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే వ్యూవర్ తన పేరు మెన్షన్ చేయలేదు. డియర్ టీమ్, థ్యాంక్ యూ so much for clarifying the queries of the investor. I also have a question. Please do answer this question as soon as possible so that it will be helpful for me and as well as other investors. My query is, while I am doing chemical sector research, I am stuck at Tirumala Chemicals. Please throw some light and your view so that it will be helpful for my research. Thanks in advance. Okay, Tirumala is a very good chemical company అండి. అన్ని కెమికల్ కంపెనీస్ ప్రెషర్ చూస్తున్నాయి, అలాగే ఈ కంపెనీ కూడా ప్రెషర్ చూస్తుంది. ఈ కంపెనీ స్టాక్ ప్రైస్లో ప్రెషర్కి వన్ ఆఫ్ ద రీజన్ వీళ్ళ మార్జిన్స్ మీరు చూస్తే అర్థమవుతుంది. యాన్యువల్ బేసిస్లో చూస్తే 20% ప్లస్ మార్జిన్స్ ఉండేవి, అవి సింగిల్ డిజిట్ 2%కి వచ్చేసాయి. అదే క్వార్టర్లీ బేసిస్లో చూస్తే పీక్ 30% మార్జిన్ సంపాదించేది ఈ కంపెనీ. అక్కడ నుంచి -1% మార్జిన్ కూడా చూసారు ఒక క్వార్టర్లోని. సో దీనికి మేజర్ కారణం ఏంటంటే వీళ్ళు తయారు చేసే 2 కెమికల్స్ ఏవైతే ఉన్నాయో అందులోని ప్యాథలిక్ అండ్ హైడ్రైడ్ ఏదైతే ఉన్నదో పీవీసీ పైప్స్ రిలేటెడ్గా యూజ్ చేస్తుంటారు అనమాట. ఈ కెమికల్ తయారు చేసే ఇండియాలోని 2 కంపెనీలు, ఒకటి తిరుమల, ఇంకోటి ఐజీపీఎల్. అండ్ మిగిలిన ఇండియాలో ఏదైతే డిమాండ్ ఉంటుందో ఆ డిమాండ్ మొత్తం కూడా చైనా నుంచి అయితే ఇంపోర్ట్ చేసుకుంటారు. అండ్ చైనీస్ డంపింగ్ వల్ల వీళ్ళ మార్జిన్స్లో ఆ ప్రెషర్ అయితే క్రియేట్ అయింది. నౌ స్లోలీ దాని ఒక ఇంపాక్ట్ అయితే తగ్గుతున్నట్టుగా మార్కెట్ డేటా చదువుతుంటే అర్థమవుతుంది. అండ్ ఇది మాత్రమే కాకుండా కంపెనీ ఏంటంటే ఇవి కమోడిటీ కెమికల్స్ అన్నమాట. మేజర్లీ వీళ్ళ బిజినెస్ మొత్తం కమోడిటీ కెమికల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ క్యాష్ జనరేటింగ్ బిజినెస్ ఇదంతా కూడా. సో ఈ కమోడిటీ బిజినెస్లో ఏదైతే క్యాష్ జనరేట్ అవుతుందో స్లోలీ వీళ్ళు
వీళ్ళు డౌన్ స్ట్రీమ్ డెరివేటివ్స్ మోర్ ఆఫ్ ఏ స్పెషలైజ్డ్ ప్రొడక్ట్స్ వైపు క్యాపెక్స్ బిల్డ్ చేసుకుంటూ కంపెనీ మూవ్ అవుతుంది. అందులోని ఫుడ్ యాసిడ్స్ లైక్ మాలిక్ యాసిడ్ అండ్ ఫ్యూమరిక్ యాసిడ్, పేరు సరిగ్గా ప్రొనౌన్స్ చేసిన లేదు డౌట్. సో ఈ 2 కెమికల్స్ ఏవైతున్నాయి ఇవి ఫుడ్ ఇండస్ట్రీలో అయితే యూజ్ అవుతుంటాయి అన్నమాట. ఈ 2 కెమికల్స్ ఒక ఆపర్చునిటీ సైజు $700 million. నో వీటిలోని మార్జిన్స్ అవి కూడా ఇవి లో వాల్యూమ్ హై మార్జిన్ బిజినెస్ అన్నమాట. కంపెనీ ఇటువైపు అయితే మూవ్ అవడం క్లియర్లీ కనబడుతుంది. దీనివల్ల అగైన్ మార్జిన్స్లో ఇంప్రూవ్మెంట్ అయితే కనబడుతుంది. అండ్ అలాగే ఎప్పుడైతే కమోడిటీ ప్రొడక్ట్స్ నుంచి స్పెషలైజ్డ్ కెమికల్స్ వైపు కంపెనీస్ మూవ్ అవుతాయో ఆటోమేటిక్గా స్పెషలైజ్డ్ కంపెనీస్కి వచ్చే ఏదైతే వాల్యుయేషన్ ఉంటుందో ఆ వాల్యుయేషన్ మల్టిపుల్ దొరికే ఆస్కారం ఉంటుంది కదా. సో వీ కెన్ ఎక్స్పెక్ట్ పీ రీరేటింగ్ కైండ్ ఆఫ్ సినారియో నెక్స్ట్ 4-5 ఇయర్స్లోని. అండ్ అలాగే నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్లో కూడా వీళ్ళు మార్జిన్స్ యాక్చువల్లీ ఇప్పుడు ఏదైతే లోవర్ సింగిల్ డిజిట్కి పడిపోయో అక్కడ నుంచి డబుల్ డిజిట్ మార్జిన్కి అయితే వస్తారని అయితే యాంటిసిపేట్ చేయొచ్చు. థింగ్స్ ఆర్ ఇంప్రూవింగ్. కంపెనీ పరంగా వెరీ గుడ్ కంపెనీ, గుడ్ మేనేజ్మెంట్ అండ్ అలాగే వెల్ రన్ కంపెనీ ఇది. సో కెమికల్ రిలేటెడ్ వర్క్ చేసిన వాళ్ళకి యూ కెన్ ఆల్సో స్టార్ట్ లుకింగ్ ఎట్ తిరుమలై కెమికల్స్. అండ్ తిరుమలై కాదు, మీకు ప్రీవియస్గా కూడా చాలా కెమికల్ కంపెనీస్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా. సో దిస్ ఈజ్ అ టైమ్ మంచి కెమికల్ కంపెనీస్ని అయితే మనం చూస్ చేసుకోవచ్చు. సో క్వార్టర్లీ నెంబర్స్ అన్నీ వచ్చేసాయి కాబట్టి కొంచెం క్లారిటీ అయితే వస్తుంది. క్లియర్లీ చైనీస్ డంపింగ్ అయితే తగ్గినట్టుగా. సో కమింగ్ క్వార్టర్స్లో అయితే కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే మనం కెమికల్ కంపెనీస్లో చూడొచ్చు కాబట్టి యూ కెన్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ కెమికల్ కంపెనీస్. మన నెక్స్ట్ క్వశ్చన్ సుమంత్ అడుగుతున్నారు. హాయ్ సాయి, ఐ హోప్ యూ ఆర్ డూయింగ్ వెల్. మై క్వశ్చన్ ఇస్ వై డిడ్ యూ స్టాప్ మేనేజ్మెంట్ ఇంటర్వ్యూస్? వీ హ్యావ్ గెయిన్ లాట్ ఆఫ్ కన్విక్షన్ ఆర్ స్టాక్ డెసిషన్ ఆఫ్టర్ లిజనింగ్ టు దీస్ ఇంటర్వ్యూస్. ద వన్స్ వీ డిడ్ ఇన్ ద పాస్ట్ వేర్ వెరీ వెరీ హెల్ప్ఫుల్. Can you please resume them? They would benefit many of us. Okay. ఫస్ట్ థింగ్ అండి, ఆపేయడానికి కపుల్ ఆఫ్ రీజన్స్. ఒకటి, ఫాలోఅప్ ఏదైతే ఉంటుందో అది చాలా ఎక్కువ ఫాలోఅప్ చేయాలి. బట్ ఓకే, ఐ నో ఈ ఇంటర్వ్యూస్ హెల్ప్ఫుల్ అవుతాయి అని చెప్పి. ఇన్ఫ్యాక్ట్ నాకు చాలా హెల్ప్ఫుల్ అయ్యింది బికాస్ ఐ హ్యావ్ గెయిన్ లాట్ ఆఫ్ నాలెడ్జ్ మేనేజ్మెంట్స్తో మాట్లాడినప్పుడు. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే అంటే దెర్ ఆర్ 80-90% గుడ్ పీపుల్, బట్ 10-20% ఎలా ఉంటారంటే ఒకవేళ ఐపీఓ పర్ఫామ్ చేసింది అనుకోండి పర్లేదు, అలా మేనేజ్మెంట్ ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఐపీఓ పర్ఫామ్ చేయలేదు అనుకోండి ఇంకా వరుసగా రోజు ఒకటే కామెంట్స్ ఉంటాయి అన్నమాట. సైకలాజికలీ హర్ట్ చేయాలి, నీ పిన్ చేయాలి అని చెప్పి, నువ్వు వాడి దగ్గర డబ్బులు తీసుకున్నావు దానివల్ల నేను నష్టపోయాను అది ఇది అని చెప్పి. లేదు, డబ్బులు కాదు కదా, ఏముండదు. ఇన్ఫ్యాక్ట్ ఫాలోఅప్కి నేను 100 సార్లు ఫాలోఅప్ చేసుకోవాలి తెలుగు ఛానల్కి తీసుకురావడానికి. నేను తెలుగు ఛానల్ అంటేనే రావడానికి ఇష్టపడరు. అలాంటిది తెలుగు ఛానల్కి అంతమంది మేనేజ్మెంట్ ఇంటర్వ్యూస్ ఫైట్ చేసి తెచ్చేవాడిని. ఇంకెందుకు వాల్యూ తెలియనప్పుడు ఇంత ఎఫర్ట్ పెట్టడం అని చెప్పి ఆపేశాను. ఐ కెన్ రీస్టార్ట్ ఇట్ అండ్ ఇన్ఫ్యాక్ట్ డెఫినెట్లీ హెల్ప్ఫుల్ అవుతుంది అనిపించడం ఏంటి, నాకే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే ఎందుకులే తలనొప్పి అని ఆపేసాను అంతే. ఓకే, ఎక్కువ మంది వ్యూవర్స్కి ఇంట్రెస్ట్ ఉన్నదంటే ఐ విల్ రెజ్యూమ్ ఇట్. కొంచెం ఫైట్ అవుతుంది ఐపీఓస్ టైంలోని, ఫైట్ చేయాలి వాళ్ళతో. ఎంతమందిని తీసుకురాగలిగితే అంతమంది రావడానికి అయితే ప్రయత్నిస్తాను ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే. నువ్వు సండే ఫండే సజెషన్ విషయంకి వచ్చేసరికి ప్రైమ్లోని మైదాన్ అన్న మూవీ అయితే స్ట్రీమ్ అవుతుంది. టూ గుడ్ స్పోర్ట్స్ రిలేటెడ్ మూవీ. ఎవరైనా చూడనట్టయితే చూడండి, యూ విల్ ఎంజాయ్ ఫర్ షూర్. మన నెక్స్ట్ క్వశ్చన్ వాసు గారు అడుగుతున్నారు. హాయ్ సాయి గారు, ఐ హ్యావ్ ఎ క్వశ్చన్ ఆన్ ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్. ఐఎమ్ ట్రాకింగ్ దిస్ స్టాక్. దే రెవెన్యూ, ప్రాఫిట్ మార్జిన్ అండ్ గైడెన్స్ వేర్ గుడ్ అండ్ దే ఆర్ డూయింగ్ గుడ్ అమౌంట్ ఆఫ్ క్యాపెక్స్ యాజ్ వెల్, బట్ స్టాక్ ఈజ్ ఎట్ వెరీ లో పీ. ఈజ్ దర్ ఎనీ కార్పొరేట్ ఇష్యూ? ఓకే, ఐ థింక్ దీని రిలేటెడ్గా ప్రీవియస్గా కూడా ఒకసారి మాట్లాడినట్టున్నాను. ఇట్స్ ఎ వెరీ గుడ్ కంపెనీ అండి. డిఏ పైప్స్ ఏదైతే ఉన్నదో ఈ డిఏ పైప్స్లో మార్కెట్ లీడర్. వాటర్ రిలేటెడ్గా ఈ డిఏ పైప్స్ని అయితే యూజ్ చేస్తారు. సో వాటర్ రిలేటెడ్ క్యాపెక్స్ జరిగితే ఆటోమేటిక్గా వీళ్ళకి డిమాండ్ కూడా పెరుగుతుంది. అండ్ ఇట్స్ హ్యాపెనింగ్ ఆల్రెడీ. క్యాపెక్స్ అయితే బాగా జరుగుతుంది కాబట్టి వీళ్ళకి డిమాండ్ కూడా పెరుగుతుంది. అండ్ వీళ్ళకి కెపాసిటీ అడిషన్ కూడా అంతే అగ్రెసివ్గా చేస్తున్నారు. వీళ్ళకి మేజర్ అడ్వాంటేజ్ ఎక్కడ జరిగిందంటే ల్యాంకో ఏదైతే ఉన్నదో ఆ ల్యాంకో దగ్గర నుంచి శ్రీకాళహస్తి పైప్స్ కంపెనీని వీళ్ళు ఎక్వైర్ చేశారన్నమాట. దట్ హెస్ బికమ్ వెరీ బిగ్ అడ్వాంటేజ్ ఫర్ దిస్ కంపెనీ. శ్రీకాళహస్తి పైప్స్ దగ్గర 5.5 lakh ton కెపాసిటీ ఉన్నది. ఆల్రెడీ ఇక్కడ ఇంకొక 1 lakh ton కెపాసిటీని అయితే నెక్స్ట్ 15 monthsలో యాడ్ చేస్తామని చెప్తున్నారు. సో ఓన్లీ ఇక్కడే 6.5 lakh ton కెపాసిటీ అయితే యాడ్ ఉన్నది. అండ్ ఫైనాన్షియల్ 26-27 కల్లా వీళ్ళ కెపాసిటీస్ 1 million tons అయితే ఇంక్రీజ్ చేస్తామని చెప్తున్నారు. సో డిమాండ్ ఎలాగైతే కనబడుతుందో వీళ్ళు కెపాసిటీస్ని కూడా యాడ్ చేసుకుంటూ వెళ్తున్నారు. కానీ కాంపిటీషన్ కూడా వస్తుంది. జే బాలాజీ ఉన్నది, రీసెంట్గా వాళ్ళు కూడా బాగా
గ్రో అవుతున్నారు. అండ్ ఆ స్టాక్ మీరు మల్టిపుల్స్ చూసినా కూడా ఇదే రేంజ్లో కనబడుతుంది. దో స్టాక్ బాగా పెరిగింది. దానికి రీజన్ ఒక్కసారి వాళ్ళు బిజినెస్ రిలేటెడ్గా ఇవన్నీ ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే చూసారో దాంతో స్టాక్లో అంత మనకి ఎప్రిషియేషన్ కనబడుతుంది. కానీ మనం వాల్యుయేషన్ పరంగా చూస్తే సిమిలర్ పీ మల్టిపుల్ దగ్గరే కనబడుతుంది. అండ్ ఈ ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్ విషయంకి వచ్చేసరికి ఇంకొక పాజిటివ్ నాకు కాన్ఫరెన్స్ కాల్లో కనబడింది ఏంటంటే, మేనేజ్మెంట్ ఏం చెప్తున్నారంటే ఈ ఫైనాన్షియల్ 25లో వీళ్ళు లాంగ్ టర్మ్ డెట్ ఏదైతే ఉన్నదో దాన్ని కంప్లీట్లీ క్లియర్ చేస్తామని చెప్తున్నారు. దట్ ఈస్ అనదర్ పాజిటివ్. అండ్ పర్బత్పూర్ కోల్ బ్లాక్ రిలేటెడ్గా వీళ్ళకి రావాల్సిన కాంపన్సేషన్ ఏదైతే ఉన్నదో అది H1లో వచ్చే ఆస్కారం అయితే ఉన్నది. H1 FY25లో వచ్చిందనుకోండి, దాన్ని ఒకసారి మార్కెట్ సర్ప్రైజ్ అవ్వచ్చు, విచ్ ఇస్ ఎ బిగ్ అమౌంట్ అన్నమాట. సో దట్ ఈస్ వన్ మోర్ థింగ్. బట్ అది ఎనీవేస్ ఒకసారి వచ్చినా కూడా ఆ క్వార్టర్లో జంప్ కనబడుతుంది. కానీ అది పక్కన పెడితే బిజినెస్ పరంగా అయితే మాత్రం డిఏ పైప్స్ రిలేటెడ్గా డిమాండ్ పెరుగుతున్నది. డిమాండ్ పెరిగితే వీళ్ళకి డిమాండ్ పెరుగుతుంది. అండ్ కంపెనీ ఈజ్ ఆల్సో డూయింగ్ గుడ్. అండ్ కెపాసిటీ ఎడిషన్ కూడా బాగానే యాడ్ చేస్తున్నారు. నాకైతే అంత పెద్ద కార్పొరేట్ గవర్నెన్స్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఏం కనబడలేదు. మన నెక్స్ట్ క్వశ్చన్ ఎస్కే విద్యాల అనే హ్యాండిల్ నుంచి వచ్చింది. హాయ్ సాగర్, ఐ హ్యావ్ ఎ క్వశ్చన్ ఆన్ బడ్జెట్ ప్లానింగ్. డూ వీ నీడ్ టు కన్సిడర్ PF plus NPS, that is salary deductible as a savings from our pocket for the 20-30% of your session on investments, or we should consider only our take home salary? And see, technically మాట్లాడుకోవాలంటే ఇవి కూడా మన ఇన్వెస్ట్మెంట్సే కదా, సో వీటిని కూడా మన ఇన్వెస్ట్మెంట్లో కన్సిడర్ చేయొచ్చు అన్నమాట. బట్ ఓకే, అలాగే అది ఇన్వెస్ట్మెంట్ వెళ్ళిపోతుంది, నన్ను కొంచెం ప్రెషర్ క్రియేట్ చేయాలి, నా టేక్ హోమ్ శాలరీ ఏదైతే ఉన్నదో దాంట్లోంచి అట్లీస్ట్ నేను 20-30% సేవ్ చేస్తే నాకు ఫ్యూచర్ బాగుంటుంది అని అనుకున్నట్టయితే మాత్రం వాటిని కన్సిడర్ చేయకుండా ట్రై చేయండి బడ్జెట్ ప్లానింగ్లోని. సో దట్ ఇట్ విల్ యాడ్ లిటిల్ మోర్ ప్రెషర్. ఒకవేళ మీరు తక్కువ సేవ్ చేస్తున్నట్టయితే మీ చేత ఇంకొంచెం పుష్ చేపిస్తుంది అన్నమాట. సో నేనైతే పర్సనల్లీ అలా మ్యాండేటరీ సేవింగ్స్ ఇప్పుడు నాకు ఎలాగ లేవు, బట్ ఉన్నా కూడా వాటిని ఇగ్నోర్ కొట్టి చేస్తాను. ఎందుకంటే అది ఎలాగే నా సేవింగ్ అది ఎలాగో వస్తుంది, బట్ నా ఇంటికి వచ్చిన శాలరీ ఏదైతే ఉందో దాంట్లోంచి అట్లీస్ట్ 20-30% అయితే గోల్ పెట్టుకుంటాను. సో దట్ ఆ 20-30% సేవ్ చేయగలిగినట్టయితే ఫ్యూచర్ అయితే బాగుంటుంది అని చెప్పి. అండ్ ఇన్ఫాక్ట్ ఎవరైతే చాలా ఎంగేజ్లో ఉండి వాళ్ళ ఫ్యూచర్ ప్లానింగ్ చేస్తారు, రిటైర్మెంట్, పిల్లల ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా మినిమం ఆ 20-30% ఆఫ్ అవర్ టేక్ హోమ్ అయితే సేవ్ చేయాల్సిందే. సేవ్ చేయకపోతే చాలా కష్టం. ఇప్పుడు పెరుగుతున్న ఇన్ఫ్లేషన్ అవ్వచ్చు, ఆర్ మన లైఫ్ స్టైల్ రిలేటెడ్ ఎక్స్పెన్స్లు అవ్వచ్చు, ఇవన్నిటితోని తప్పదు. అంత కూడా సేవ్ చేయకపోతే ఏంటంటే ఫ్యూచర్ ఇబ్బందులు పడిపోద్ది అన్నమాట. సో మ్యాండేటరీ 20-30%. సో అంతైతే సేవ్ చేయడానికి ప్రయత్నించండి. టెక్నికల్లీ మీరు ఓకే కంఫర్ట్ ఇస్తుంది కన్సిడర్ చేయాలనుకున్నట్టు కన్సిడర్ చేయండి. అప్పుడు మీ పర్సెంటేజ్ని 20-30 బదులు 40% పెంచుకోండి. మన నెక్స్ట్ క్వశ్చన్ లోకేష్ గారు అడుగుతున్నారు. హాయ్ సైన్, బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. మై టార్గెట్ ఈస్ టు మేక్ 10 crores in 10 years. My age is 27. My monthly savings is around 70k. Investing 40k in mutual funds, no loans. Currently, I am doing SIP in below mutual funds. Please let me know whether the mutual funds are fine and I can achieve my target or not. Okay, Quant small cap fund 20k, JM mid cap 10k, Parak flexi cap 10k. Please pick my question. Hi Lokesh garu, see 70,000 ఇన్వెస్ట్ చేస్తున్నారు కదా, సేమ్ ఇదే 70,000 మీరు నెక్స్ట్ 10 years అంటే 120 months ఇన్వెస్ట్ చేస్తే 8 lakhs ఆడ్, ఎగ్జాక్ట్ నెంబర్ ఇప్పుడు చూపిస్తాను, 8 lakhs ఆడ్ ఇన్వెస్ట్ చేస్తారు. సో 8 lakhs 10 crores అవ్వడం అన్నది కొంచెం కష్టమేనండి, హానెస్ట్గా చెప్తున్నాను. అన్లెస్ మీ ఇన్వెస్ట్మెంట్ స్కేలప్ చేస్తూ వెళ్తే తప్పించి 10 yearsలోని ఇదే అమౌంట్ మీరు కంటిన్యూ చేస్తే మాత్రం కష్టం. సో మీరు ఇన్వెస్ట్ చేసే కరెంట్ అమౌంట్ ఏదైతే ఉన్నదో అది ఎంత అవుతుంది అన్నది స్కోప్ చూపిస్తాను. అండ్ అలాగే మీరు 10 crores కావాలంటే 10 years అంటే చాలా షార్ట్ టైం ఫ్రేమ్ కదా. మిగిలిన వ్యూవర్స్ అనొచ్చు నేను అమౌంట్ చూపించగానే ఇంత అమౌంట్ ఎవరు ఇన్వెస్ట్ చేయగలరని, బట్ టైం ఫ్రేమ్ కూడా షార్ట్ పెట్టుకున్నారు కదా ఆయన. సో 10 yearsలో 10 crores అంటే ఆబ్వియస్లీ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ కూడా అంతే పెరుగుతుంది కదా. ఒకసారి ఎక్సెల్లోకి తీసుకెళ్ళి మీకు ఆ నెంబర్ చూపిస్తాను. మీరు 70,000 ఇన్వెస్ట్ చేస్తున్నా అని చెప్పారు, అందులో 40,000 మ్యూచువల్ ఫండ్స్లో అన్నారు కాబట్టి నేను ఇక్కడ అప్రాక్సిమేట్లీ 12% రిటర్న్ అయితే తీసుకున్నాను. మిగిలిన 30 మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారో నాకు తెలియదు, సో అందు గురించి నేను కన్సర్వేటివ్గా 8% అయితే తీసుకున్నాను. సో 10 years తర్వాత ఈ 40,000 విల్ బికమ్ 88,77,000 అండ్ ఈ 30,000 ఏదైతే ఉన్నదో 8% రిటర్న్ అయితే 54,03,000 అవుతుంది. సో రెండు కలిపి మీకు 10 సంవత్సరాల తర్వాత అప్రాక్సిమేట్లీ 1,42,00,000 అయితే అవుతుంది. ఒకవేళ మీరు 30 కూడా అగ్రెసివ్గా ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకోండి, సేమ్ అంటే 12% రిటర్న్ వచ్చేటట్టు ఇన్వెస్ట్ చేస్తున్నట్టయితే అదొక 66 అవుతుంది అండ్ 1,55,00,000 అయితే అవుతుంది. వెరజ్ మీరు 10 కోట్ల టార్గెట్ ఏదైతే అనుకున్నారో 10 కోట్ల టార్గెట్కి 10 సంవత్సరాలు అంటే 120 monthsలోనే అచీవ్ చేయాలంటే 70,000తో అవ్వదు, 3,86,000 అయితే పర్ మంత్ చేయాల్సి ఉంటుంది, అప్పుడే అవుతుంది. ఎస్, ఐఎమ్ షూర్ యంగ్ ఏజ్లో ఉన్న వాళ్ళు చాలామంది వాళ్ళ ఎర్నింగ్స్ అంతే లెవెల్లో స్కేలప్ చేయగలరు. మీరు అలా స్కేలప్ చేసి మీ సేవింగ్స్ని పెంచగలిగినట్టయితే ఐఎమ్ కాన్ఫిడెంట్ మీరు మీ టార్గెట్ని అయితే అచీవ్ చేయగలరు అని అయితే నేను అనుకున్నాను. ఒకవేళ
అలా జరగని పక్షంలో మీ టైం ఫ్రేమ్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం పెంచుకోవడంలో కూడా తప్పలేదు. సో కానీ చాలామంది చేసే తప్పేంటంటే అమౌంట్ని పెంచుకోరు, టైం ఫ్రేమ్ పెంచుకోరు. నేను రిస్క్ ఎంతైనా తీసుకుంటాను, ఓన్లీ రిస్క్ ద్వారా టార్గెట్ అచీవ్ చేసేస్తాను అనుకుంటారు. అది చాలా తప్పు. రిస్క్ పెంచుకుంటేనే రిటర్న్ వస్తుంది అన్నది రాంగ్. ఓకే, దట్ ఈస్ రాంగ్ అజంప్షన్ ఆల్ టుగెదర్ అనమాట. సో హై రిస్క్ అయితే హైయెస్ట్ రిటర్న్, లో రిస్క్ అయితే లోయెస్ట్ రిటర్న్ అలా ఉండదు. సో రిస్క్ మనం అర్థం చేసుకుని రిస్క్తో ఎలా ప్లే చేయాలో అర్థం కావాలో తప్పించి ఓన్లీ హై రిస్క్ తీసుకుంటే హైయెస్ట్ రిటర్న్ వచ్చేస్తుంది అనే గ్యారంటీ అయితే ఉండదు. మీరు డేటాలోకి వెళ్ళండి, క్యాలిక్యులేషన్లోకి వెళ్ళండి, మీకు ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు అదే తెలుస్తుంది. సో దానివల్ల ఇన్ఫ్యాక్ట్ రిస్క్ని అర్థం చేసుకోకుండా హై రిస్క్ తీసుకుంటే క్యాపిటల్ కూడా కోల్పోయే ఆస్కారం ఉంటుంది. సో మీ కేసు విషయంకి వచ్చేసరికి ఇట్ లుక్స్ బిట్ టఫ్. ఇప్పుడు సేవ్ చేసిన అమౌంట్ బట్టి అయితే పెంచితే మాత్రం యూ కెన్ కంఫర్టబుల్లీ అచీవ్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్ రఘు గారు అడుగుతున్నారు. నమస్తే సార్, నాకు జియోజిత్లో అకౌంట్ ఉన్నది. అందులో ఒక కంపెనీ షేర్స్ ఉంటే అమ్మాను. ఏఎంసీ ఛార్జెస్ అని చెప్పి 4,000 వరకు కట్ చేశారు. మిగతా అమౌంట్ నా బ్యాంక్ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. నెక్స్ట్ అకౌంట్ క్లోజ్ చేయమని చెప్పి అడిగితే మీ అకౌంట్లో ఒక ట్రేడ్ అవ్వని షేర్ ఉంది, దాన్ని ఏమీ చేయలేము అంటున్నారు. ఇది నిజమైనా నాకు కొంచెం సలహా ఇవ్వండి. ఎస్ అండి, డీమ్యాట్ అకౌంట్ క్లోజ్ చేయాలంటే కంప్లీట్లీ అకౌంట్ ఎంటీ అవ్వాలి. అకౌంట్లో ఏ షేర్ ఉన్నా కూడా మనం క్లోజ్ చేయడానికి అయితే అవ్వదు. ఒకవేళ మీ దగ్గర నాన్ ట్రేడబుల్ షేర్స్ ఉన్నట్టయితే వాటిని కొనే వాళ్ళు కూడా ఉంటారు. మీకు ఆన్లైన్లో ఒకసారి వెతకడానికి ప్రయత్నించండి. ఓకే, వాళ్ళకి ఏదో ఒక ప్రైస్కి మీరు అమ్మేశారనుకోండి, ఈ డీమ్యాట్ అకౌంట్ అయితే క్లోజ్ చేయగలుగుతారు. వితౌట్ ఎంప్టీయింగ్ యువర్ డీమ్యాట్ అకౌంట్ మీరు డీమ్యాట్ అకౌంట్ క్లోజ్ చేయడానికి అయితే అవ్వదు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ ఆస్క్ మనీ క్వశ్చన్ గైస్. ఈ వీకెండ్లో మన ఛానల్లో రిలీజ్ అయిన వీడియోస్ అయితే ఇక్కడ వస్తే మిస్ అయినట్టయితే తప్పకుండా చూడండి. వీడియోని ఇప్పటివరకు లైక్ చేయనట్టయితే వీడియోని లైక్ చేస్తూ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.